రాముడే రాముడు 12 ఏళ్ళ వయసుకు వచ్చినాడు. ఉత్తడి కొండ పుత్తడి కొండ నలదీవగడ్డ కాళిక అమ్మవారు ఆలయానికి వెళ్ళిపోయి బొంగురం తెచ్చిండు. ఆ బొంగురాన్ని తీసుకొని మన శెట్టిరాజపట్నం ఆటల కంట వెళ్ళిపోయని ఆటల కంట వెళ్ళిపోయిన తాన మాట కలిగిన బొంగురాలు ఆట కంట వెళ్ళిపోయిన తాన పోగాట కలిగింది. రామునే పరశురామునికైనా పరశురామ కొట్టకు నాకు చిట్ట చివరకు పిడి గుద్దుల పందెం లోపల రాముడు గుద్దుదామన్న సమయానికి రామ పరశురామ నిన్ను కొట్టినప్పుడు మా తల్లిదండ్రి పేరు తాత ముత్తాతల పేరు చెప్పి నిన్ను కొట్టినవు రామయ్య. నీ తల్లిదండ్రి పేరు చెప్పి మమ్మ కొట్టమన్నప్పుడు ఆరింటి సభ లోపల పరశురాముడు తల్లి పేరు చెప్పిండు, చెల్లెల పేరు చెప్పిండు, తమ్ముల పేరు చెప్పిండు. గాని ఆరింటి సభ లోపల తండ్రి పేరు వస్తలేదమ్మా. నాలుగల సందరముళ్ళు గుచ్చుకున్న విధమైతే ఉన్నది అమ్మా. అయ్యయ్యో బావలారా, నేను పుట్టి పెరిగి 12 ఏళ్ళ వయసుకు వచ్చిన కానీ ఇంతవరకు మా నాన్న ఎవరు నేను కళ్ళతోని ఉడకపోతిని. ఓనొక్క గడియ రానొక్క గడియ మొక్కారు 3 గడియల మట్టేయడం అవును వెళ్ళిపోయినా తల్లి పేడికి వెళ్ళిపోయి తండ్రి పేరు తెలుసుకొని వచ్చి అలనాడు మారు పందెములు ఆడుతానని చెప్పినప్పుడు మలిశెట్టిరాజులు ఏమంటూ ఉన్నారే, రామ పరశురామ నువ్వు 2 ఎల్లి కొడుకులకు రాజ్యాలు లేవు, 3 ఎల్లి కొడుకులకు మంగిలు లేవు, 9 ఎల్లి కొడుకులకేమో దొరతానం లేదురా. అలనాడు తిరుపతి పోయేటితో వల్ల తీయ వెసలకు మీ తల్లి విమ్మలగలది, పర్వతం పోయేతో వల్ల పచ్చ వెసలకు మీ తల్లి విమ్మలగలది, కోమటింటి కొబ్బరి బెల్లానికి మీ తల్లి విమ్మలగలది, శాలవారి కోకరైకలకు మీ తల్లి విమ్మలగలది. రామ పరశురామ అలనాడుగా ఉన్న వారి వాడల తీయటి కళ్ళు లేత మంజరకు మీ తల్లి విమ్మలగలది, గొల్లవారి చిక్కటి సల్లకు రామా, గొల్లవారి చిక్కటి సల్లకు బాబనింటి బచ్చాలకు మీ తల్లి విమ్మలగలది రామయ్య. అలనాడు ఒకవేళ కన్న తండ్రి వచ్చినాక పిన తండ్రి కొట్టినవు రామ పరశురామ. లేడురా మీకు తండ్రి లేడు, ఒకవేళ సపసల కాడి పిల్లలే మీ తల్లికి పక్క మొగలైండు రామయ్య. నాతోని ఆట ఆడలేక ఆట లోపల గెలవలేక నా తల్లిని గిన్ని మాటలు అంటున్నారా. ఇప్పుడే 3 గడియల మట్టెడు మౌరం వెళ్ళిపోయి నా తల్లి పేటికి వెళ్ళిపోయి అమ్మ నా తండ్రి పేరు తెలుసుకొని వచ్చి మళ్ళీ మీతోని మారు పందెములాడి బావలారా. సకల యుక్త పురోహిత సమంజిత సమంజిత సాలాకృత సురోడ మండలం రత్నకుంజం తీసుకొని 7 మంది తలపట్లు కొట్టి కాశీ లోపల గుడ్డలాడి గంగ లోపల స్నానం చేసి నా తల్లి చేతల్లో తింటాలంటే చెందుకు మాట అలాడేనే నడిస్తేనే పాట పడుతుంది, 10 మంది నోట ఇంటేనే అది నిజమైతుంది. కాబట్టి ఆ పాల కూసవులలో పౌడియ తంగళ్ళ కూసోని చిల్లరాళ్ళు పట్టుకొని ఒకవేళ సల్లపాడు వలగొట్టినప్పుడు ఆ సల్లపాడు వలది ఒకవేళ సల్లంత తరడి పాలయ్యింది. సల్లంత తరడి పాలైనప్పుడు అక్కడిక్కడ ఆ అక్కడిక్కడి చూసే వరకల్లా ఎక్కడ చూసినా ఎవరు కల్పిస్తలేరు. ఓయమ్మ వీడు కన్న రసాల కొట్టినోనికే కింద పలుకుంటది, ఒకవేళ దిగుడోళ్ళకే దిగుడు శాతం ఉంటాయి. అనరాని మాటలు వినరాని చెప్తాను అన్నారు. 1, 2 వనరంగ 3 తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచన చేస్తాడు రాముడైనా. మట్టేడు మావురమ్ము దారి వట్టనే బాలరాముడు
ఎల్లమ్మ మేడకు ఎర్ర వచ్చినాడా ఎల్లమ్మ మేడకు ఎర్ర వచ్చినాడా అమ్మ రావే నాయమ్మ నన్నగన్న తల్లి అమ్మ రావు దేవి ఎల్లమ్మ పెట్టిండే బారుగాది రామా రాముడు పిడబొట్టాలే పినాడుగా బాలరామయ్య ఆర్చిమూత పెట్టి పిడబొట్టలే పవట్ట రాముడే ఆ రాముడు ఎర వచ్చి ఆడిచిపోత పెట్టి పిడబొబ్బలేపినప్పుడు కలియేడు మేడల్లో ఉంది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ శివునికి బిడ్డ కవతుల గోడలు సిద్ధులకు ఒకవేళ మేనగోడలయ్యింది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నా కొడుకు రాముడు ఆటల కంట వెళ్ళిపోయిండు ఆకలైన తాను అన్నమేడ తిన్నాడు తూపైన తాను నన్ను ఎల్లేడు దాగిండు భార్గవి రాముడు కనుకున్న తల్లేమో కడుపు చూసది చేసుకున్న పిల్లమేమో చేప చూసదన్నట్టుగా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ వేడుకొని బెదురుకొని పొన్నారు వేడలు నింపుకుంటానని చెప్పి ఐవార్ది కైవార్ది పంచబంగళారది పట్టుకొని ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ దేవి ఆ తల్లి ఇక బయలుదేరడే అమ్మవారు రేణుకమ్మనే తల్లి కూడా ఇక బయలుదేరడా గంటల దర్వాదలేవిగా గడముగా తల్లి దాటబట్టరా మూవల దర్వాదలేవిగా ముద్దుగా తల్లి దాటబట్టరా అమ్మవారు రేణుక ఎల్లమ్మ వార్తి పంచమంగళారతి పట్టుకొని రాముడు ముందరకు వచ్చినారే రామయ్య నా కన్న కొడుకా ఓ కొడుకా ఇక బాలరాముడా ఎడవకున్న నీ వాలిదేవిగా కొడుకల్లా తల్లి తీసినాదిగా ఆ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎడవకున్న నీ వాళ్ళు కొడుకు తీసింది కొడుకున్న నీ వాళ్ళు ఎడమకు తీసి ఎర్రగూడు తీసింది ఎరుగులో పలేసింది పచ్చగూడు తీసి పైమెత్తి తీసింది రామ రఘునందన ఆటల కంటమైన దాన రామ పరిశ్రమ ఆకలైన దాన అన్నమైన తిన్నవో దూపైన దాన ఇల్లేడ జరిగినవో రామ రఘునందన కలియేడు వేడల వెయ్యారు గోళాలు వెన్నీళ్లు సిద్ధం చేసిన సల్లాడు గోళాలు సల్లీళ్లు సిద్ధం చేసిన రామ రఘునందన తడిపిడి సారవాడి బొచ్చార భోజనాలు ఏ కొడుక రావయ్య కన్నా కొడుక రఘు పరిశ్రమ రామా ఆటల గంట వెళ్ళిపోయిన తాను ఆకలి ఉన్న బాణపడి తీరొచ్చు నువ్వు ఆకలైనప్పుడు అన్నం వేడ తిన్నావో దూపలైనప్పుడు నీళ్ళేడు తాగినవో అన్నం తినవంటావు తల్లి అందుకే పెద్దలు అనుభవించి చెప్పిండ్రమ్మా కనుకున్న తల్లి కన్న కొడుకు ఇంట్లోకి రాగానే కన్న కొడుకు ఎంత ఆకలి పడ్డాడు దూపలు పడ్డాడు చెప్పి కడుపు చూస్తుందంట అదే చేసుకున్న భార్య అయితే పొద్దున్నే నా భర్త పట్నం పోయి నేను పైసలు తెచ్చినాడు జేబులు విసిగి వస్తుంది అమ్మా రేణుకాదేవి నేను ఆట గంట వెళ్ళిపోయితానా ఆట లోపల కంట విజయం సాధించగా ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు నన్ను శాలతో సంస్కారం వేసిన తల్లి అలనాడు ఒకవేళ కనుకనేమి నా మేన బావల కనుక అన్న నాకు ఒకవేళ కనుకనేమి నెయ్యితో నేను అన్నం పెట్టిన తల్లి నాకు కడుపు నిండిన తల్లి కానీ అలనాడు ఒకవేళ ఆట ముగించుకొని వస్తూ ఉండగా కాశీ పోయే పెద్దలు కళ్యాణం పోతున్నారు తిరుపతి పోయే పెద్దలు తీరంగం పోతున్నారు 4 తొవ్వల కాడ పొన్నమాది చెట్టు కింద నేను కూర్చొని ఉండగా ముగ్గురు బ్రాహ్మణోత్తములు ఏడ వచ్చి నాకు 3 పద్యాలు చెప్పిండ్రమ్మా పద్యానికి అర్థం అడిగిన 1 గంట సేపు ఆలోచన చేసినా నాకు పద్యానికి అర్థం దొరకలేదు నా
తల్లి రేణుకా ఎల్లమ్మ 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతం వెళ్ళని చెప్పి ఔరా నీ వద్దకు వస్తేనమ్మా రేణుకమ్మ నీ వద్దకు వస్తేనమ్మో ఎల్లమ్మ పద్యానికి అర్థమైన ఎప్పినాక నీ చేత అన్నమైన తింటనమ్మా అమ్మా ఎటువంటి పద్యం నేర్చుకొని వచ్చినవు ఎటువంటి పాట పాడతావు రామ పరిశరామ మక్కి మక్కన మామిడి పండు మధుర వల్లరు ఉడుకుడుకన కూరను చల్లరు రామ పరిశరామ వచ్చి రాని మాటలు ఎంతో మధుర వల్లరురా నడియడు ఎడలల్లా పాటలల్ల వాడు పడక రామయ్యా నేర్చుకోని వచ్చిన నా ముందుల పద్యం పాడి పెట్టుకుంటే దాని అర్థం నీకు చెప్తున్నా దాని భావం నీకు ఎక్కుతున్నదా రామా పరిశరామ ఎటువంటి పద్యం పాడతావో పాడుకోమారా ఇది పద్యం అంటే పద్యం కాదు తల్లి కలియేడు మేడల మన 4 గోడల మధ్య వాడేటి పాట కాదమ్మా మన ఇంటి లోపల మన తమ్ముళ్ళు మన చెల్లె ముందల వాడమంటున్నావు గాని ఇంటి లోపల ఆ పద్యానికి నీకు కూడా అర్థం తెలియకపోతే నువ్వు ఎడుతురాలవైతావమ్మా కనకన గట్టలు కొట్టాలి చిన్నలు పెద్దలు సీమా సోదరులు గట్టాన కాపులు కమ్మయ్యల మదరులు దేశ్ముఖ్ దేశ్ పాండితులు బొర్రల షావుకారీలు అండ యోధులు దండ నాయకులు రావాలి ఆ 2 సభ లోపల అంతమంది దేవతలు వస్తూ ఉండగా నేను పద్యం పాడుతానమ్మా చిన్నల పెద్దలు సీమా సోదరులు గట్టాన కాపులు కమ్మయ్యల మదరులు దేశ్ముఖ్ దేశ్ పాండితులు బొర్రల షావుకారులు అండ యోధులు దండ నాయకులు వేచి చేసి ఉండగా చీకటి మావరం శివల్ల పెద్ద మీద కన్న తల్లిని కూసుండబెట్టినాడే ఎడమతల మీదనేమో చెల్లెలు గౌరమ్మను కూసునబెట్టినాడు కుడితల మీద 3 తమ్ములను కూసునబెట్టిండు నా తల్లి ముఖం చూసుకుని నేను పాట ఎట్లా వాడుతానని చెప్పి 5 అడుగులు వెనుకకు జరిగి రాముడే అమ్మా ఎల్లమ్మ పద్యము వాడుతున్నా పాడేటి పాట చెవున పెట్టవమ్మా పాదలేని ఎత్తు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎత్తు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నీవు ఇంత పెడతది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇంత మల్కట్ల మనసిన రేణుకా తల్లి ఎల్లమ్మ మొలక పలువది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దానికి ఆగట్ట పడుతుంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ
కోమటింటి గొప్పలు వెళ్ళాని కన్నవంట శాలవాని కోతరేకలు మమ్మల్ని కన్నవాని రాము ఇలా మీద పెట్టినాడే తండ్రి పేరు చెప్పబోతున్నాం పండు గంట గొడ్డలతోని ఇంతకింత కొట్టి గద్దల పాలు వేసి కత్తి కంత కైమ కొట్టి కాపుల గద్దల పాలు వేస్తానే అమ్మవారు వెనక ఎల్లమ్మ విల 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 వెళ్ళాడబట్ట రేణుక నేను పాటంటే ఎంతో మురిసిన కొడుకు రామయ్య లాగలు లాగలు కొట్లాడి ఆవుల కాళ్ళు ఇరుగునట్టరా రాముడు 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 పెద్దల కాడి పంచాయతీ శివరారావో రామయ్య ఇంతమంది జనములోన కిండి ఇల్లు సభలోన పాట పాడుదలంటారా రామా అది మంది పాట కాదురా రామయ్యో మంది పాట కాదురా రామయ్య అది మన పాట ఉన్నది రామస్వామి మన పాట ఉన్నది రామయ్య నీకు బుద్ధులవని చెప్పినారు కన్న కొడుకో
ధర్మరాజముండె